10th అయిపోయిన తర్వాత మా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను చదువు మానుకున్నాను. మా తండ్రి గారు నా 7th ఆయన చనిపోవడం జరిగింది. సో అలా నేను 10th అయిపోయి 3 సంవత్సరాలు చదువు మానుకొని ఆ తర్వాత ఆ మధ్యలో నేను ప్రభువుని నమ్ముకొని తర్వాత చదువు కంటిన్యూ చేయడం జరిగిందన్న. నా కంప్లీట్ స్టడీస్ MBA MPhil కంప్లీట్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో. అన్న 10thలో ఎడ్యుకేషన్ ఆపేసారన్నారు కదన్నా. అవునన్నా. ఎందుకన్నా? మాకు ఉండే పరిస్థితులు కావచ్చు, మా విలేజ్లో ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి చదువు గురించి నాకు అవగాహన మా కుటుంబంలో లేదు. ఇది మొదటిది. రెండవది, మా అన్నయ్యకి నా 8thలో వివాహం అయిపోయింది. 10thకి వచ్చేసరికి ఆయనకి బిడ్డలు పుట్టారు. సో కాబట్టి బహుశా వాళ్ళకు కూడా నన్ను చదివించడం ద్వారా మాకేంటి ఉపయోగం అనే ఒక ఉద్దేశంతో కాబోలు నన్ను చదువు అనిపించారు. ఖాళీగా ఒక రకంగా చెప్పాలంటే విలేజ్లో ఎందుకు పనికిరాని తిరుగుతూ ఉన్నటువంటి జీవితం నాది. సహజంగా క్రికెట్ బాగా ఆడేవాడిని. క్రికెట్కి అలవాటు పడి ఇక మా ఊర్లో చదువుకునే వాళ్ళని కూడా వాళ్ళ చదువు మానిపించి క్రికెట్కి తీసుకెళ్ళిపోయి క్రికెట్ బెట్టింగ్ల కోసం ఇంట్లో డబ్బులు దొంగతనం చేయటం, ఇదంతా సర్వసాధారణంగా జరుగుతున్న దినాలు అవి. మా బంధువులు కావచ్చు, ఊర్లో వాళ్ళు కావచ్చు, ఎట్లాగన్నావమ్మా ఇటువంటి వ్యక్తినని వాళ్ళు నన్ను బట్టి మమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మా అమ్మ ఎందుకు ఈ బ్రతుకు ఎడందుకు చచ్చిపోరాదా అని చెప్పినప్పుడు నేను ఇక చాలా బాధేసింది. కన్నతల్లే ఆ మాట అన్నప్పుడు ఇక మనం ఎలాగూ ఉండి ఉపయోగం ఏముంది అనే ఒక భావన, నా జీవితం మీద నాకే కోపం, అసహ్యం. మా అమ్మకి నేను చనిపోయి సాధిద్దాం అనుకున్నా. నేను మా చేనుగట్టుకు కూడా వెళ్ళిపోయాను మందు డబ్బా తీసుకొని చనిపోదామని. అయితే చనిపోదామని ఆలోచన వచ్చింది కానీ చనిపోయేంత ధైర్యం నాకు లేదు. ఎందుకంటే చావు అంటే నాకు చాలా భయం. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏమవుతాము అనే ఒక భయం నన్ను ఆపింది. ఇక సరే చనిపోయే ధైర్యం నాకు రావట్లేదు కాబట్టి కనీసం ఇంట్లోంచి వెళ్ళిపోదాం, ఇంకెన్నడూ నా మొహం వీళ్ళకి చూపించకూడదు. మనీ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నా. కొంతన్నా నాకు ఏదన్నా డబ్బు దొరికితే ఆ డబ్బు తీసుకొని ఇక వెళ్ళిపోయి ఎక్కడో చోట బ్రతుకుదాం, బ్రతకలేకపోతే అప్పుడే చచ్చిపోదాం అని అనుకుంటున్న దినాల్లో నా స్నేహితుడు శ్రీనివాస్ అనే వ్యక్తి, తను 10th వరకు నా క్లాస్మేట్. తను 10th అయిపోయి పాలిటెక్నిక్ కాకినాడ వెళ్ళి అక్కడ కాకినాడలో పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు అక్కడ తను యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి తన బ్రతుకుని ఎంతగానో మార్చుకున్న వ్యక్తి. మా ఫ్యామిలీతో పోలిస్తే వాళ్ళు చాలా ఫైనాన్షియల్గా వీక్. ఇదే సామాజిక వర్గం అన్న శ్రీనివాస్ కాదన్న, వాళ్ళు యాదవాసు. సో తను చిన్నప్పటి నుంచి నా అలాగనే పెరిగిన వ్యక్తి. తనకి యేసు ప్రభు ఎవరో తెలియదు. నేను ఒక ప్రశ్న వేశాను మా స్నేహితుడికి, శ్రీను నువ్వు ఎలా చదువుకోగలుగుతున్నావు అని అడిగినప్పుడు తను చెప్పిన మాట, నన్ను యేసు ప్రభు చదివిస్తున్నాడు అన్నాడు.